సాలెపురుగు అదే ప్రపంచం అనుకుంటాం, బావిలో ఉండే కప్ప అదే ప్రపంచం అనుకుంటాం. అంతే కదా. అంతకు మించి ఏదో ఉన్నది అని తెలుసుకున్న సమయాన్ని నేను ఇబ్బంది పడ్డాను. నేను పూజలు చేసిన వాడిని. నేను సాత్విక పూజలు చేస్తాను, తాంత్రిక పూజలు చేయను. అవసరం లేదు, అవసరం లేదు. వైదిక ధర్మం ప్రకారం ఏ దోషానికి ఏం ఫలితం చేయమన్నదో దాన్నే మనం చేయాలి. ఎక్స్ట్రీమ్కి వెళ్తే వచ్చే ఇబ్బందులు ఏవి. అంటే వామాచార పూజలు కరెక్ట్ కాదంటారా? అసలు వామాచారం ఎక్కడ ఉందండి కలియుగంలో? సార్ ఇప్పుడు నాకు అర్థం కాల. ఇప్పుడు వామాచారం అనే పేరు చాలా గంభీరంగా ఉండొచ్చు, కానీ మా తెలంగాణ ప్రాంతం అనుకోండి, మీ ఆంధ్ర ప్రాంతం, బహుశా మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. తెలంగాణలో నాకు పుట్టిన బుద్ధరిగిన దగ్గర నుంచి ప్రతి ఆలయంలో మైసమ్మ, పోచమ్మ ఇట్లాంటి ఆలయాల దగ్గర కానీ, శివాలయాల దగ్గర కానీ గొర్రె, మేక, కోడి కోయకుండా ఏ గుళ్ళో పూజ జరగదు. అంటే ఓకే, మ్యాక్సిమం. ఓకే, మీరు చెప్పండి. మ్యాక్సిమం అలాగే జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. ఈ కొత్తగా ఈ బలులు అనే దాన్ని ఏదో చాలా భూతద్దంలో చూస్తూ ఇదేంటి అని ఒక వామాచారం ఇది అనే పద్ధతి నాకేదో విచిత్రంగా ఉంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక అధ్యాయంలో చెబుతాడు, అణిమ, లఘిమ, గరిమ సిద్ధులు ఏవైతే అష్టసిద్ధులు ఉన్నాయో అవి తాత్కాలికముగా నాచే సృష్టించబడినవి. ఓకే, దశమహావిద్యలు అని అంటారు. అంటే నేను ప్రామాణికంగా చెబుతున్నాను మీకు. నేను ప్లీజ్, దశమహావిద్యలో నిజంగా విద్య నేర్చుకున్నవాడు ఆడిని బహిర్గతం చేయడు. ఓకే, ఒకసారి మీ కెమెరాని బాపట్ల తాలూకా చందోలు వెళ్ళండి, కెమెరా తీసుకుని. తాడేపల్లి రాఘవనారాయణ శర్మ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన బగళా ఉపాసకుడు. నేరుగా అమ్మవారు ఉదయం 10 గంటలకి ఆ ఇంటికి వెళ్ళి, ఆయన వేద పాఠశాల నడిపిన వ్యక్తి. 60 మంది విద్యార్థులు అప్పట్లోనే. అంటే ఇవన్నీ మా నాన్నగారు మాకు చెప్పారు. ఓకే, చిన్నప్పుడు నేను ఆ గుడికి వెళ్ళాను. నేను వెళితే భార్య అనారోగ్యంతో ఉండి ఈ పిల్లలకి విద్య నేర్పుకోవాలా, అన్నం వండుకోవాలో తెలియక తాను ఉపాసించినటువంటి బగళాముఖిని క్వశ్చన్ వేశాడు. నిన్ను ఉపాసిస్తే నువ్వు కూర్చున్నావేంటి? ఇక్కడ నేను వేదాధ్యయనం చేసుకోవాలా, వంట చేసుకోవాలా? ఖాళీ కూర్చున్నా, వంట చేయన్నాడు. అమ్మవారిని శాసించాడు. అమ్మవారిని రోజు అమ్మవారు వెళ్ళి వంట చేసి పెట్టి పోయి గుళ్ళో కూర్చొనేది. ఈస్ రియల్ ఫ్యాక్ట్. ఇది చాలామంది తెలియని అంశం. వాళ్ళ ఇంట్లో చందోలు గ్రామం అంటే దాన్ని చంద్రగిరి, అసలు ఆ గిరి, ఇది చంద్రగిరి. మన కొన్ని దాడులు జరిగాయి మధ్యలో, మహమ్మదీయుల దాడులు జరిగినప్పుడు 2 దొంగలు ఇంట్లో దూరాడు కరువు కాటకాల సమయంలో. ఆ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు 50 కేజీలు, అప్పుడు 70 కేజీలు మోసేవాళ్ళు మనుషులు. ఆ 70 కేజీలు నెత్తిన పెట్టుకొని బయలుదేరుతారు. భార్య చూసింది, ఏమంటే దొంగలు వచ్చారన్నారు, నువ్వు మాట్లాడకుండా పడుకో అన్నాడు. ఇట్లా చూశాడు. తెల్లవారే వరకు వాళ్ళు అడుగు తీస్తే కొట్టండి. అలా స్తంభించిన వ్యక్తి ఆయన, మంత్రము చేత. స్తంభన విద్య, బగళాముఖి స్తంభన విద్య. మధ్యాహ్నం 12 దాకా, రాత్రి 12కి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల వరకు 75 కేజీల బస్తా అలాగే పట్టుకుని నుంచొని చివరికి వాళ్ళు కింద పడి కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ అన్నం పెట్టి పంపించేటువంటి గొప్ప వ్యక్తి తాడేపల్లి రాఘవనారాయణ శర్మ. అంతకంటే గొప్ప వాళ్ళ ఈ శ్రీ విద్యా ఉపాసకులు ఈ రోజున సోకాల్డ్ ఎవరైతే చదువుతున్నారో, ఈ సోకాల్డ్ ఈ శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని అక్షర 1,00,000 ఎంతమంది చేశారు చెప్పమనండి. అక్షర 1,00,000 అంటే 1,00,000 సార్లు, ఒక్కొక్క అక్షరాన్ని 1,00,000. ఎంతమంది చేశారు? ఎంతమంది ఉపాసకులు త్రికాల సంధ్యావందనం చేస్తున్నారు? అంటే ఇక మమ్మల్ని మనం బజార్ను పెట్టుకోలేక మూసుకు కూర్చున్నాం మేము. ఒకప్పుడు మధ్య కొంతకాలం రాజశ్యామల, కొంతకాలం
బగళాముఖి, అంతకుముందు ప్రత్యంగిర, ఇప్పుడు కొత్తగా వారాహి వచ్చింది. ఇవన్నీ సృష్టి ఆరంభంలో ద్వాపర యుగాంతంలో శుక్రాచార్యుడు ఎప్పుడైతే శుక్రుడు ద్వాపర యుగానికి మంత్రి అయ్యాడు, సృష్టి ఆరంభానికి ద్వాపర యుగ ఆరంభానికి శుక్రుడు మంత్రి అయ్యాడు, చంద్రుడు రాజు అయ్యాడు. దొందే. ఇది నేను చెప్పింది కాదండి, సత్ప్రమాణసారం అనేటువంటి జ్యోతిష శాస్త్రంలో మొదటి అధ్యాయంలో 4వ క్వశ్చన్. క్వశ్చన్ చూసుకోండి ఒకసారి, అథెంటిక్గానే చదువుతున్నాను నేను. ఆయన చెప్తాడు, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ చంద్రుడి యొక్క మనస్సుని స్తంభించే స్వభావం ఉంది కాబట్టి దానికి శుక్రుడు తోడయ్యాడు. ద్వాపర యుగంలోని మొదటి 2 పాదాలు ధర్మం, 2 పాదాలు అధర్మం. కానీ శ్రీకృష్ణుడు పుట్టింది 3వ పాదంలో పుట్టాడు. మొదటి 2 పాదాలు అరాచకాలు మొదలైనవి కాబట్టి సృష్టి మళ్ళీ చరిత్ర తిరగేయాలి కాబట్టి కృష్ణుడు పుట్టి యుద్ధం అయిన తర్వాత లాస్ట్లో నాచే సృష్టించబడినటువంటి, అంటే ఒక శక్తిని ఎదుర్కోవడానికి మరొక శక్తి కావాలి. దానికోసం నేను ఈ వామాచార సాంప్రదాయాలు అప్పట్లో ఉండేవాళ్ళు, ద్వాపర యుగంలో ఉండేవాళ్ళు, అవన్నీ నేను నశింపజేస్తున్నాను. కేవలం కలియుగంలో వాక్ పాశుపతం మాత్రమే నిలబడి ఉంటుంది. ఈ వాక్ పాశుపతమే కలియుగానికి అంతమవుతుంది. ఇప్పుడు నడుస్తుంది అంతే కదా. వాడు పెళ్లి గోల కదా మనకి, ఈ గోల అంతా వాళ్ళు విడిపోతారన్న గోలకి ఈ గోల అంతా మనకు. ఇక్కడ వాక్ పాశుపతం ఒక్కటే ఉంది. వామాచారం అంటే ఎడమ చేత్తో చేయడం పూజ, ఎడమ చేతి పూజ. మరి పంచమకారాలు అంటారు. పంచమకారాలని వీడికి వాటి యొక్క అర్థాలు మార్చి పారేశారు. పంచమకారం అనేటువంటివి మద్యము అనే పదం ఉపయోగిస్తారు. మద్యము అంటే సారాయి, కళ్ళు. అవును, అది కాదు. మద్యము, మగువ, మైథునం. ఎస్, మద్యం. మద్యము అని అంటే సరే మన కలియుగంలో వీటికి వాడుతున్నారు, అది కాదు. మీకు ఎదురుగా ఒక మంచి మామిడి పండు కనపడింది, నీళ్ళు ఊరుతాయి, రసం, నీళ్లుగా లాలాజం కాదు. అది ఎక్కడి నుంచి మొదలు, ఆ డ్రాప్ ఎక్కడి నుంచి పుడుతుంది? కపాలంలో నుంచి ఒక డ్రాప్ ఇంజెక్ట్ అయ్యి మామిడి పండు తిను. ఓకే ఓకే. ఒక మనిషి చనిపోయిన తర్వాత కపాల మోక్షం అంటారు. ఆ కపాల మోక్షం అయినప్పుడు ఈ పుర్రె పాగగానే లోపల నుంచి కొన్ని ద్రవాలు బయటకు వస్తాయండి. ఓకే. అంటే నీ మనస్సును ఏకీకృతం చేయడానికి నీవు ఎంచుకున్నటువంటి రసాయనమే మద్యం. మత్స్యం అంటే మీ భాషలో చేప కాదు. మన నాసికా పుటాలు, ఇడానాడి, పింగళనాడి, మన శ్వాస, ఈ 2 శ్వాసలు ఎలా వస్తాయి అని అంటే మత్స్య రూపంలో కలిసి వస్తాయి. మన శ్వాస పీల్చి వదులుతున్నప్పుడు ఈ నాసిక లోపల మత్స్యాకారంలో ఉంటుందండి. అందులోంచి వచ్చేటువంటి ఆకార స్వర రూపమే మత్స్యం. దాన్ని మన చేపలుగా మార్చారు. మాంసము అన్నారు. మాంసము అంటే ఈ జంతువు సంబంధించింది కాదు. ఓకే, కాదు. అది కూడా ధ్యాన ప్రవృత్తిలో ఒక మార్గం. సపోజ్ ఇక్కడ నీకు రోజు మద్యం తాగేవాడు ఉంటాడు. అవును. ఆ తాగేవాడిని మనం మార్పించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక మార్గం. అరే ఇటు మందు తాగే సమయానికి నాకు పిచ్చెక్కుతం తాకపోతే దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ అయితే ఉందో, ఓకే, ఆ ప్రక్రియలో నుంచి బయట రావడమే మీమాంస. మీ మాంసనా? ఓకే ఓకే. మద్యం అయ్యింది, మత్స్యం అయ్యింది, మాంసం అయిపోయింది. తర్వాత మైథునం. మైథునం అంటే దాని దిక్కుమాలిన సెక్స్ అని పెట్టారు. అవును, అది బండ బూతు. ఆ సెక్స్ అంటేనే బూత్ అనుకోండి. అవును. ఆత్మ అలౌక్యం
అంటే ఇక్కడ మనం ఉండేటువంటి నాడుల మొత్తాన్ని ఏకీకృతం చేసి నీలో కలిగేటువంటి కామ ప్రేరణ, కామము అంటే సెక్స్ కాదండి, లక్ష్యం. ఓకే, లక్ష్య సాధన కోసం నీవు మనసును ఏకీకృతం చేసి అందులో వచ్చేటువంటి బ్రహ్మైక్య ఆనందాన్ని పొందడమే పంచమకారాలు, మైథునం. ఓకే, దీన్ని మన వాళ్ళు తీసుకొచ్చారండి. దానికి ఇప్పుడు యోని పూజలని పెట్టారు. నా దగ్గర 1826లో రాసినటువంటి యోని తంత్రం అనే పుస్తకం మీకు ఎగ్జిబిట్ చేస్తాను. దాన్ని సిరీస్గా చేయండి. అసలు ఇప్పుడు చేసేటువంటి యోని పూజలకి దానికి సంబంధమే లేదు. ఓకే, అంటే చెప్పేవాడు ఎదవైతే వినేవాడు ఎదవైతే చెప్పేవాడు వెంకటరామయ్య అని ఓ సామెత ఉంది పల్లెటూరులో. పాడిందే పాటరా పాచిపడ దాసుడు అని. అంటే సోషల్ మీడియా కూడా ఒక పదాన్ని తీసుకొని దాని చుట్టూ తిరుగుతుంది, అసలు ఆ పదం యొక్క మూల ఎక్కడే చూడలేదండి. అంటే అవకాశం దొరకట్లేదు.